నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఏపీలో మిర్చి రైతులను ఆదుకోవాలని కేంద్రానికి చంద్రబాబు విజ్ఞప్తి. ధరల స్థిరీకరణ కోసం చేపట్టే చర్యలపై ఆలోచిస్తున్నట్లు ప్రకటన. పోలవరం బనకచెర్లకు మద్దతివ్వాలని కేంద్రాన్ని కోరిన చంద్రబాబు, పవన్. కుడి ఎడమ కాలువల ఖర్చులు ఇవ్వాలని వినతి. అనారోగ్యం వల్లే కేబినెట్ కార్యదర్శుల భేటీకి రాలేదన్న పవన్. ఏపీలో కూటమి పార్టీల నేతలు సమన్వయంతో పనిచేస్తున్నట్లు వెల్లడి. కృష్ణా జలాలపై తెలంగాణలో అధికార ప్రతిపక్షాల మాటల యుద్ధం. కేసీఆర్ వల్లే ఏపీ నీటిని దోచుకెళ్తోందని ఉత్తమ్ ఆరోపణ. ఏపీ జలదోపిడీని కాంగ్రెస్ సర్కార్ అడ్డుకోలేకపోతోందన్న బీఆర్ఎస్. న్యాయం కోసం కేఆర్ఎంబీ ఆఫీస్ ముందు ధర్నా చేద్దామని సూచన. రాజలింగమూర్తి హత్య వెనుక బీఆర్ఎస్ ఉందంటూ కాంగ్రెస్ తీవ్ర ఆరోపణ. తోసిపుచ్చిన గులాబీ పార్టీ. దర్యాప్తు సాగుతోందన్న పోలీసులు. ఢిల్లీలో కొలువుదీరిన బీజేపీ సర్కార్. సీఎంగా రేఖా గుప్తా, 6 మంత్రులు ప్రమాణ స్వీకారం. హాజరైన మోదీ, చంద్రబాబు. భారత ఎన్నికల్లో జోక్యానికి బైడెన్ ప్రయత్నించారన్న ట్రంప్. మరో పార్టీని గెలిపించాలని చూశారంటూ నర్మగర్భ వ్యాఖ్య. ధరల పతనం కారణంగా తీవ్రంగా నష్టపోతున్న మిర్చి రైతులను ధరల స్థిరీకరణ నిధి ద్వారా ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మిర్చి ఎగుమతులను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని ఢిల్లీ పర్యటనలో విజ్ఞప్తి చేశారు. పోలవరం కాలువల కోసం ఖర్చు చేసిన నిధులను రీయింబర్స్ చేయాలని జలశక్తి మంత్రిని కోరిన చంద్రబాబు ఏపీని కరువు రహిత రాష్ట్రంగా చేసే బనకచెర్ల ప్రాజెక్టుకు ఆమోదం తెలపాలని విన్నవించారు. అటు చంద్రబాబు విజ్ఞప్తిపై మిర్చి రైతులను ఆదుకునే విషయంలో కేంద్ర వ్యవసాయ శాఖ అధికారులు రేపు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కలిసి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమయ్యారు. పోలవరం ఎడమ కుడి కాలువల నిర్మాణానికి చేసిన ఖర్చును రీయింబర్స్ చేయాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించాలని కోరినట్టు సమావేశం తర్వాత తెలిపారు. పోలవరం వద్ద గోదావరి నుంచి 200 టీఎంసీల వరద నీటిని లింక్ కెనాల్ ద్వారా బనకచెర్లకు తరలించే లక్ష్యంతో చేపట్టిన పోలవరం బనకచెర్ల లింకు ప్రాజెక్టుకు కేంద్రం మద్దతు కోరినట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ఏపీని కరువు రహితంగా మారుస్తుందని వివరించినట్టు తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 80 లక్షల మందికి తాగునీరు, 3 లక్షల హెక్టార్ల కొత్త ఆయకట్టుకు సాగునీరు సహా 9.14 లక్షల హెక్టార్లకు ఇది ఉపయోగపడుతుందన్నారు. అనుబంధంగా పరిశ్రమలకు 20 టీఎంసీల నీటిని కేటాయించవచ్చని వివరించినట్లు చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జలజీవన్ మిషన్ నిధులు వినియోగించుకోలేకపోయినట్లు చెప్పిన సీఎం ఈ విషయంలో కేంద్ర సహకారం కోరామన్నారు. జల్ జీవన్ మిషన్ పోలవరం మీద సమీక్ష చేశాం. నదుల అనుసంధానం కూడా ఏదైతే పోలవరం నుంచి బనకచెర్ల వరకు ఏ విధంగా తీసుకుపోవాలి, దీనికి కేంద్ర సహకారం కూడా అడిగాను. ఈ 2 ప్రాజెక్టులు అధ్యయనం చేస్తున్నారు, తొందరలో వస్తారు. మూడోది, గడిచిన ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ ఉంది, దేశం అంతా బ్రహ్మాండంగా ఉపయోగించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1% కూడా ఉపయోగించుకోలేని పరిస్థితికి వచ్చారు. 27,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి అది కూడా బోర్ల ద్వారా నిండిస్తామనే పరిస్థితికి వచ్చారు. ఇటీవల కేంద్రం దీన్ని రివైజ్డ్ గైడ్ లైన్స్ లో 2028కి పూర్తి చేయడానికి ముందుకు వచ్చారు. అంటే ఆ రోజు శాంక్షన్ అయిన డబ్బులు మాత్రం ఇస్తామని, ఇంకొక 54,000 కోట్లు కావాలి. మళ్ళీ కేంద్రాన్ని ఒప్పించి ఇది దేశం అంతా కూడా ఉపయోగించే ప్రాజెక్ట్ కాబట్టి దాన్ని కూడా ఫాలో అప్ చేస్తాం. తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి కార్యాలయంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించిన చంద్రబాబు ధరల పతనంతో తీవ్రంగా నష్టపోయిన మిర్చి రైతులను ఆదుకోవాలని కోరారు. ధరల స్థిరీకరణ కోసం కేంద్ర వాణిజ్య శాఖతోనూ సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మిర్చి రైతులను ఆదుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ సంవత్సరం ఎప్పుడూ లేనంత రేట్లు పడిపోయే పరిస్థితి వచ్చింది. ఆ విషయమే మంత్రి గారికి చెప్పాను. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద 25% ఇంటర్వ్యూన్ అవుతారు. 25% నుంచి ఇంకా పెంచడం, ఏదైతే కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఉందో దాన్ని రియలిస్టిక్గా తీసుకొని చేయడం, ఎక్స్పోర్ట్స్ కూడా ప్రమోట్ చేయడం. వీలైతే రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు ఉన్నాయి, తప్పదనుకున్నప్పుడు ఏం చేయాలో మేము కూడా వర్కౌట్ చేస్తాం.
కానీ రైతులను ఆదుకోవడం అతి ముఖ్యమైన ఉద్దేశం. అది చేయాల్సిన కోరాను. రేపే మినిస్టర్ గారు వస్తానే ఫస్ట్ మీటింగ్ పెట్టుకొని అన్ని విధాలు ఆదుకోవడానికి ముందుకు వస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చారు. ఇదే సమయంలో గుంటూరు మిర్చి యార్డు వద్ద జగన్ చేసిన హంగామాపై మండిపడిన చంద్రబాబు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉందంటూ ఈసీ వారించినా వినకుండా ఇష్టారీతిన వ్యవహరించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మీరు రావడానికి వీలు లేదంటే ప్రజాస్వామ్యం నిలిపేయాలి. ఎలక్షన్ కమిషన్ కంటే మీరు గొప్పవాళ్ళు కాదు కదా. దాన్ని వైలేట్ చేశాడట. చేసిన తర్వాత మళ్ళీ పోయి మాకు సెక్యూరిటీ ఇవ్వలేదని కంప్లైంట్ చేయడం అంటే మీరు చేసే ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా సెక్యూరిటీ ఇవ్వాలంటే కరెక్ట్ కాదు. ఐ హ్యాండెడ్గా ఇల్లీగల్ యాక్టివిటీ చేసినప్పుడు నాకు పోలీసులు కూడా రావాలన్నా వెనకాలంటే రేపు రాబోయే రోజు నువ్వు నేరాలు చేస్తానంటే పోలీసులు చూస్తూ మీ దగ్గర రావాలన్నా. ఏపీలో కూటమిలోని 3 పార్టీల నేతలు సమన్వయంతోనే కలిసి ముందుకు వెళుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠి మాట్లాడిన పవన్ వెన్నునొప్పి కారణంగానే ఇటీవల జరిగిన కేబినెట్ కార్యదర్శుల సమావేశాలకు హాజరు కాలేకపోయినట్లు వివరించారు. ఇప్పటికీ వెన్నునొప్పి తీవ్రంగా బాధిస్తోందని తెలిపారు. పర్యావరణ, అటవీ శాఖలు తనకు చాలా ఇష్టమైన శాఖలని నిబద్ధతతో తన మంత్రిత్వ శాఖల బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు పవన్ పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని చెప్పారు. ఏపీని జగన్ అప్పుల కుప్పగా మార్చడం వల్లే ఆర్థిక ఇబ్బందులని పవన్ అన్నారు. ఎన్ని కష్టాలున్నా ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నామని స్పష్టం చేశారు. కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికంగా వాడుకుంటున్న విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఈ అంశంపై చర్చించేందుకు రేపు కృష్ణా బోర్డు ప్రత్యేకంగా సమావేశం కానుందని తెలిపారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కనీసం టెలిమెట్రీలు కూడా ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం చేస్తున్న జలదోపిడీకి గత బీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించిందన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు కేవలం 299 టీఎంసీలు సరిపోతాయని చెప్పింది బీఆర్ఎస్ఏ అని విమర్శించారు. తెలంగాణకే 500 టీఎంసీలు కావాలని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వాదన ప్రారంభించామని తెలిపారు. మరోవైపు కాళేశ్వరంతో నీళ్లు రాకపోయినప్పటికీ బీఆర్ఎస్ నేతల జేబులు నిండాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరంపై 1,30,000 కోట్లు ఖర్చు చేస్తే మేడిగడ్డ కూలిపోయిందని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కమిషన్ల కక్కుర్తి కోసం అడ్డగోలుగా ఎక్కువ వడ్డీకి అప్పులు తెచ్చిందని, కాళేశ్వరం ప్రాజెక్టు అప్పు తెలంగాణ ప్రజలు ఎన్నటికీ తీర్చలేనంత భారంగా మారిందని పేర్కొన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై 25,000 కోట్లు ఖర్చు చేసి 1 ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదన్న మంత్రి ఈ ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అద్భుతంగా ఉండేదన్నారు. సీతారామ ప్రాజెక్టుకు 67 టీఎంసీల అనుమతిని తమ ప్రభుత్వమే సాధించిందన్న ఉత్తమ్ సమ్మక్క సారక్క ప్రాజెక్టుకు కూడా అనుమతులు తెచ్చామని వివరించారు. 811 టీఎంసీల్లో వీళ్ళు లిఖితపూర్వకంగా హరీష్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్ గా, ఆ తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రిగా ఆంధ్రాకి 512 టీఎంసీ రాసిచ్చి తెలంగాణకి 299 టీఎంసీలు సరిపోతాయని చెప్పిన మరి ఘనత వారికే దక్కింది. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి మీ హయాంలో ముచ్చుమరి కెపాసిటీ పెరిగింది. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచనిచ్చింది. మీరు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెంచనిచ్చింది. ఈ రోజు కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతానికి మీరు కారణం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మలయాళ, మూచుమర్రి, పోతిరెడ్డిపాడు కలిపి అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో 10 ఏళ్లలో 727 టీఎంసీలు అవుట్ సైడ్ ద బేసిన్ తీసుకపోతే ఈ గొప్ప టిఆర్ఎస్ ప్రభుత్వంలో 1200 టీఎంసీలు తీసుకుపోయినరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ నీళ్లు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి అవుట్ సైడ్ బేసిన్ తీసుకుపోయినరు. ఇది వీళ్ళ ఘనత. అయితే సాగు, తాగునీటి ప్రయోజనాలకు తీవ్ర నష్టం జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వమే పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ ఆరోపించింది. సాగర్ కుడి కాలువ నుంచి రోజు 10,000 క్యూసెక్కులు పోతుంటే పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. 6.5 లక్షల ఎకరాల్లో వేసుకున్న పంటలకు నీళ్లు ఎలా ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ సహా పలు జిల్లాల తాగునీటి అవసరాల్ని పణంగా పెట్టి చోద్యం చూస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రయోజనాల కోసం అంతా కలిసి ఢిల్లీలో కృష్ణా బోర్డు కార్యాలయం ముందు ధర్నా చేద్దామని, అఖిలపక్షాన్ని తీసుకుని ఢిల్లీకి వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సూచించారు. సాగర్ కుడి కాలువ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోజు 10,000 క్యూసెక్కుల నీళ్లు తరలించకపోతుంటే తెలంగాణ ప్రభుత్వం చేతులు కట్టుకొని చూస్తూ ఉన్నారు. నీళ్ల మంత్రి నీళ్లు నములుతూ ఉన్నాడు. కృష్ణా జలాల్లో తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ వాటా 512 టీఎంసీలు, కానీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ 657 టీఎంసీలు తీసుకుపోయింది. మీ నోరు పెగలడం లేదా అని అడుగుతా ఉన్నా. గడిచిన 25 రోజుల్లోనే 60 టీఎంసీల నీళ్లు తరలించారు. అంటే దాదాపు రోజుకు 2 టీఎంసీలు నీళ్లు పోతా ఉన్నాయి.
కృష్ణా జలాల్లో నీటి వాటాలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీలు బాధ్యత వహించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందనడం అబద్ధమని, పన్నులు పథకాల రూపంలో తెలంగాణకు 1,08,000 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. 6 గ్యారంటీలపై దృష్టి మరల్చడానికే కాంగ్రెస్ కేంద్రంపై దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. కృష్ణా జలాలపై ఏపీతో కుమ్మక్కై తెలంగాణకు అన్యాయం చేసిన మొట్టమొదటి ద్రోహి కేసీఆర్ అని బండి సంజయ్ ఆరోపించారు. కృష్ణా జలాల విషయంలో ఆ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని చెప్పి మొట్టమొదట బహిర్గతం చేసింది భారతీయ జనతా పార్టీ. అపైస్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయించింది భారతీయ జనతా పార్టీ. అపైస్ కౌన్సిల్ సమావేశాల్లో అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేసిండు అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మొత్తం నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్నగర్, ఖమ్మం కొంత ప్రాంతం అంతా కూడా ఎడారి గురవుతుంది అని చెప్పి మేము మాట్లాడినప్పుడు అన్ని మూసుకొని కూర్చున్నది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. 575 టీఎంసీలు మన వాటా. ఆంధ్ర నాయకులతో కుమ్మక్కై ఏం చేసిండు కేసీఆర్ గారు? 299 టీఎంసీలకే సంతకం పెట్టించిండు. కాబట్టి కృష్ణా జల విషయంలో ఆ ప్రాంతానికి, ఆ ప్రాంత ప్రజలకు రెండు పార్టీలకు క్షమాపణ చెప్పాలి. కృష్ణా జలాల వాడకంపై తెలంగాణ నేతల ఆరోపణలు సరికాదని సీఎం చంద్రబాబు అన్నారు. ఇప్పటికే ప్రాజెక్టుల వారీగా కేటాయించిన నీటినే వాడుకుంటున్నామని ఆయన ఢిల్లీలో స్పష్టం చేశారు. సముద్రంలోకి వృధాగా వెళ్లే నీటినే ఏపీ వినియోగించుకుంటున్నట్లు వివరించారు. ఇవన్నీ సెటిల్డ్ ఇష్యూస్. రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. ఏ ఇష్యూ అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లాస్ట్లో ఉంది. తెలంగాణ రాష్ట్రానికి కూడా ఆ రోజు అనేక ప్రాజెక్టులు నేనే క్లియర్ చేశాను ముఖ్యమంత్రిగా. కానీ గోదావరిలో సర్ప్లస్ వాటర్ ఉంది. ఆ వాటర్ని 2 రాష్ట్రాలు ఉపయోగించుకుంటున్నాయి. కృష్ణా జలాలు మాత్రం సమస్య ఉంది. ఇప్పటి వరకు పాతగా ఏదైతే ఉందో ఒరిజినల్గా 2 రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఏవైతే ఆ వాటరే ఉపయోగించుకుంటున్నాం. సముద్రంలోకి పోయే నీళ్లు ఆంధ్రప్రదేశ్లో ఒకసారి ఉపయోగించుకునే అవకాశం ఉంది. అది ఉపయోగించుకుంటున్నారు. బియాండ్ దట్ దెర్ ఇస్ నో పాలిటిక్స్. అది కరెక్ట్ కాదు. ఢిల్లీలో 26 ఏళ్ల తర్వాత బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీపై ఘన విజయం సాధించిన బీజేపీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సీఎంల ఎంపిక విషయంలో కొత్త ఒరవడిని కొనసాగిస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రిగా తొలిసారి ఎమ్మెల్యే అయిన రేఖా గుప్తాను ఎంపిక చేయగా రామ్లీలా మైదానంలో వేల మంది ప్రజల సమక్షంలో ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా రేఖా గుప్తా చేత ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. మంత్రులుగా పర్వేష్ వర్మ, ఆసిద్ సూద్, మంజిందర్ సింగ్, రవీందర్ ఇంద్రాస్, కపిల్ మిశ్రా, పంకజ్ కుమార్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, రాజ్నాథ్ సింగ్, అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇతర ఎన్డీఏ నేతలు, ఎంపీలు హాజరయ్యారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కొందరు తరలి వచ్చారు. ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్గా రోహిణి నియోజకవర్గం నుంచి గెలిచిన విజేంద్ర గుప్తాను బీజేపీ ఎంపిక చేసింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. సభాపతిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే గత ప్రభుత్వం పక్కన పెట్టిన కాగ్ నివేదికలను సభ ముందుకు తెస్తానని ప్రకటించారు. గతంలో ఆప్ సర్కార్ కాగ్ నివేదికలను సభలో ప్రవేశపెట్టకపోవడాన్ని సవాలు చేస్తూ పలువురు బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి విజేంద్ర గుప్తా కోర్టును కూడా ఆశ్రయించారు. బీఆర్ఎస్ దోపిడీని ప్రశ్నించినందునే రాజలింగమూర్తిని హత్య చేశారని తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. ఈ హత్యను మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చేయించినట్టు ఆరోపించారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో రాజలింగమూర్తిని హత్య చేయడాన్ని ఖండించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాళేశ్వరంలో దోషిగా శిక్ష పడుతుందనే కేసీఆర్, కేటీఆర్లు హత్య చేయించారని తెలిపారు. ప్రభుత్వం రాజలింగమూర్తి హత్యను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందన్న మంత్రి ఈ కేసులో సిబిసిఐడి విచారణ జరిపించాలన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి దోషులకు వెంటనే శిక్ష పడేలా చూడాలని సూచించారు. మాజీ మంత్రి హరీష్ రావు అవినీతిపై పోరాడుతున్న చక్రధర్ గౌడ్కు రక్షణ కల్పిస్తామని చెప్పారు. కేసు మీకు తెలుసు 35,000 నుంచి 35,000లో అయిపోయే కాళేశ్వరం ప్రాజెక్టుని 1,35,000 కోట్లకు పెంచి దోచుకున్న దాని మీద ఆయన కోర్టులో ఫైట్ చేస్తున్న సంగతి మీ అందరికి కూడా తెలిసిందే. కనిపైన లింగమూర్తి భార్య కూతురు క్లియర్ గా పోలీసులు ప్రజల సమక్షంలో ఈ హత్య 100% గంట వెంకటరమణారెడ్డి గారు చేపించిందే. మొత్తం వీళ్ళెనక కేసీఆర్, కేటీఆర్ ఉండి, హరీష్ రావు గారు ఉండి ఈ కేసు హియరింగ్ వస్తున్నది. దీని మీద దీని మీద దోషులుగా తేలుతారు కాబట్టి కిరాయి అంతకులతో చేపించిండు. రాజలింగమూర్తి హత్యపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన ఆరోపణలను మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఖండించారు. రాజలింగమూర్తి హత్యను బీఆర్ఎస్కు అంటగట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం యత్నిస్తోందని వెంకటరమణారెడ్డి ఆరోపించారు. మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు కేసును ప్రభావితం చేసే విధంగా ఉన్నాయని అన్నారు.
భూ వివాదాల కారణంగానే తన భర్తను హత్య చేశారని రాజలింగమూర్తి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారని, ఆమెపై ఒత్తిడి చేయించి అసత్య ఆరోపణలు చేయిస్తున్నారని వెంకటరమణారెడ్డి ఆరోపించారు. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు చూస్తూ ఉంటే కొంత బాధాకరంగా ఉంది. అంతేకాకుండా ఈ కేసు మీద ఇన్ఫ్లుయెన్స్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. ఈ రాజలింగమూర్తి భార్య ఇచ్చినటువంటి మరి కంప్లైంట్, అందులో భూ వివాదం ఉన్నట్టుగా, అందులో కొంతమంది వ్యక్తులు కలిసి అతని భర్తను హత్య చేసినట్టుగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని ఆధారంగానే పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ కాపీని కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు చూస్తూ ఉంటే ఈ యొక్క హత్యా కోణాన్ని రాజకీయ దురుద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ పైన, సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన, నా పైన చుట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు కనబడతా ఉన్నది. రాజలింగమూర్తి హత్యపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు తెలిపారు. ఈ కేసులో ఇంకా ఎవరినీ అదుపులోకి తీసుకోలేదన్నారు. మృతుడి భార్య ఫిర్యాదుపై కేసు నమోదు చేశామన్న డీఎస్పీ, రాజలింగమూర్తితో నిందితులకు భూ తగాదాలు ఉన్నట్లు ప్రాథమికంగా తెలిసిందని చెప్పారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్న డీఎస్పీ, త్వరలోనే పట్టుకుంటామని స్పష్టం చేశారు. కాళేశ్వరం ఆనకట్టల అంశాలకు సంబంధించి ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ గడువును తెలంగాణ ప్రభుత్వం మరోసారి పొడిగించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గడువును మరో 2 నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఈ నెల 23న హైదరాబాద్ రానున్న జస్టిస్ పీసీ ఘోష్ తదుపరి విచారణ కొనసాగించనున్నారు. ఈసారి మిగిలిన విచారణ, క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియను కమిషన్ పూర్తి చేసే అవకాశం ఉంది. కొందరు ఇంజనీర్లు, అధికారులు, గుత్తేదారులు గత ప్రభుత్వ పెద్దలను విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన వ్యవహారంలో ఆయన వ్యక్తిగత కార్యదర్శి కృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసుల విచారణ ముగిసింది. ఈ మేరకు దర్యాప్తు నివేదికను డీఎస్పీ మురళీనాయక్ పులివెందుల కోర్టులో సమర్పించారు. కృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 2023 డిసెంబర్లో వివేకానంద రెడ్డి కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి, సిబిఐ ఎస్పీ రామ్ సింగ్లపై పులివెందులలో కేసు నమోదు చేశారు. ఈ కేసులో 23 సాక్షులను విచారించిన పోలీసులు కేసును తప్పుగా తేల్చారు. ఈ మేరకు తుది నివేదికను పులివెందుల కోర్టుకు సమర్పించారు. ఈ నివేదికను పులివెందుల మేజిస్ట్రేట్ పరిశీలించనుండగా కేసు తప్పుగా తేలినందున డీఎస్పీ కృష్ణారెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఏపీ ఫైబర్ నెట్లో 3 ఉన్నతాధికారులపై వేటు పడింది. ఫైబర్ నెట్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ భరద్వాజ్, ఫైబర్ నెట్ బిజినెస్ హెడ్ సురేష్, ప్రొక్యూర్మెంట్ అసిస్టెంట్ మేనేజర్ శశాంక్ హైదర్ ఖాన్ను తక్షణమే విధుల నుంచి తొలగించాలని ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి ఆదేశాలిచ్చారు. గత 9 నెలలుగా ఫైబర్ నెట్లో కనీస పురోగతి లేదని జీవీ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ఎస్ఎఫ్ఎల్లో సంస్కరణలు చేస్తుంటే అధికారులు సహకరించడం లేదని వివరించారు. అస్సలు పురోగతి లేని సంస్థ ఏదన్నా ఉందంటే ఈ 9 నెలల్లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ఫైబర్ నెట్. ఒక్క కొత్త కనెక్షన్ కూడా మేము ఈ 9 నెలలు ఇవ్వలేదు. 78,000 కిలోమీటర్ల ఆప్టిక్ ఫైబర్ కేబుల్ ఉంటే ప్రతిరోజు ఈ మూల నా మూల నెట్వర్క్ ప్రాబ్లం ఉంటూనే ఉంది. ఏ స్థాయిలో అధికారులు పనిచేస్తుండటానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. కొత్త మాసు దినేష్ కుమార్ గారు ఐఏఎస్ ఆగస్టులో ఛార్జ్ తీసుకున్నాడు. ఒక్క కనెక్షన్ తేవాలి అనేది ఏ రోజైనా ఫోకస్ చేశారా? ఇది ఏమైనా ప్రభుత్వం పైన జరుగుతున్న కుట్ర అనుకోవాలా? వీళ్ళు ఏమైనా బ్లాక్ షీప్స్ అనుకోవాలా? వైసీపీ నేత వల్లభనేని వంశీకి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టేసింది. గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ వంశీ దాఖలు చేసిన పిటిషన్పై ఇటీవలే విచారణను పూర్తి చేసిన కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. వంశీ పిటిషన్ను కొట్టేస్తూ ఇవాళ తీర్పు వెలువరించింది. వంశీ ఆదేశాల మేరకే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిందని ప్రభుత్వం తరపు న్యాయవాది చేసిన వాదనల మేరకు ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. భారత్లో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకు మాజీ అధ్యక్షుడు జో బైడెన్ యంత్రాంగం యత్నించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. మరెవరినో గెలిపించేందుకు యత్నించిందని, ఈ విషయాన్ని భారత ప్రభుత్వానికి తెలియజేస్తానని వ్యాఖ్యానించారు. భారత్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు $21 మిలియన్ బైడెన్ యంత్రాంగం కేటాయించడాన్ని తప్పుపట్టిన ట్రంప్ ఆ డబ్బును ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకు వినియోగించారని ఆరోపించారు. ఫ్లోరిడాలోని మియామీలో జరిగిన FII ప్రయారిటీ షోలో పాల్గొన్న ట్రంప్ భారత్లో ఓటింగ్ శాతం పెంచేందుకు అమెరికా ఎందుకు ఖర్చు పెట్టాలని ప్రశ్నించారు. భారత్లో మరెవరినో గెలిపించేందుకు బైడెన్ యంత్రాంగం ప్రయత్నించినట్లు అర్థమవుతోందని అన్నారు.
ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేయకపోతే ఎలాగైనా గెలవడం కోసం కాంగ్రెస్ పార్టీ విదేశీ సొమ్ము ద్వారా కుట్రలు చేస్తోందని బీజేపీ ఆరోపించింది. భారత ప్రజాస్వామిక ప్రక్రియలో విదేశీ జోక్యం సిగ్గుచేటని బీజేపీ అధికార ప్రతినిధి రవిశంకర్ ప్రసాద్ మండిపడ్డారు. ఎన్నికల్లో గెలవడం కోసం రాహుల్ గాంధీ విదేశీ సాయాన్ని అభ్యర్థించిన విషయం ట్రంప్ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోందని పేర్కొన్నారు. భారత రాజకీయాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ తోసిపుచ్చింది. భారత్ ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు యుఎస్ ఎయిడ్ నిధులను వినియోగిస్తున్నారన్న వ్యాఖ్యలు అర్థంలేని ఆరోపణలే అవుతాయని పేర్కొంది. యుఎస్ ఎయిడ్ ద్వారా దశాబ్దాలుగా భారత్లోని ప్రభుత్వేతర సంస్థలకు అందిన సాయంపై శ్వేతపత్రాన్ని కేంద్రం విడుదల చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ సామాజిక మాధ్యమం ఎక్స్లో డిమాండ్ చేశారు. భారత్లో జరిగే ఎన్నికల్లో ఓటింగ్ను పెంచేందుకు అందించే $21 మిలియన్ ఫండ్ను ఇటీవల అమెరికా డోజ్ విభాగం రద్దు చేసింది. యూట్యూబ్లో అశ్లీల కంటెంట్ను నియంత్రించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వం ఓటీటీ సంస్థలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఐటీ చట్టం 2021లోని కోడ్ ఆఫ్ ఎథిక్స్ నిబంధనలను ఓటీటీ సంస్థలు, సామాజిక మాధ్యమాలు ఖచ్చితంగా పాటించాలని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఓటీటీ, సామాజిక మాధ్యమాల్లో అశ్లీల, అసభ్యకర కంటెంట్లపై ఎంపీలు, నియంత్రణ సంస్థలు ప్రజల నుంచి తమకు అనేక ఫిర్యాదులు అందాయని తెలిపింది. కోడ్ ఆఫ్ ఎథిక్స్ నిబంధనలను ఉల్లంఘించే ఏ కంటెంట్ను కూడా ఓటీటీ, సామాజిక మాధ్యమాలు ప్రసారం చేయరాదని హెచ్చరించింది. ఈ విషయంలో ఓటీటీలు, సామాజిక మాధ్యమాలు స్వీయ నియంత్రణ పాటించాలని సూచించింది. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్పై నియంత్రణ లేనందున యూట్యూబర్లు చట్టాలను దుర్వినియోగపరుస్తున్నారని రణ్వీర్ అలహాబాదియా కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అమెరికా కొత్త టారిఫ్ల భయాలు సహా ఎఫ్ఐఐల అమ్మకాల ఒత్తిడితో వరుసగా 3వ సెషన్లో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. గత 2 సెషన్లలో 57 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్ ఇవాళ 203 పాయింట్లు పతనమైంది. ఉదయం 75,673 పాయింట్ల వద్ద బీఎస్ఈ సూచీ ప్రారంభమైంది. మొదటి నుంచి అమ్మకాల ఒత్తిడికి గురైన సెన్సెక్స్ ఈ క్రమంలో 75,463 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. తరువాత కొనుగోళ్ల మద్దతుతో కాస్త కోలుకున్న సూచీ ఓ దశలో 75,794 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. చివరికి 75,736 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ 20 పాయింట్లు తగ్గి 22,913 పాయింట్ల వద్ద ముగిసింది.